ఆదాము నుంచి వచ్చిన రక్తం యేసుక్రీస్తులో లేదు అని నిరూపించడానికి చాలా వక్ర భాష్యం చెప్పాడు. అది రాత్రి అనగా ఈ శీర్షికకు ముందు ఫస్ట్ ఎపిసోడ్ నేను మాట్లాడాను. రాత్రి వేళ నేను మాట్లాడాను నిన్నటి దినాన. రక్తము పాపాన్ని సరఫరా చేస్తుంది అని ఒక పచ్చి అబద్ధాన్ని అనేకుల హృదయాలలో స్థిరపడినట్లుగా మాటి మాటికి దీన్ని హిప్నాటిజం అంటారు. హిప్నాటిజం ఏమండి? హిప్నాటిజం తెలుసు కదండి. పదే ఆ మాటను వాళ్ళ హృదయాల్లో ఉంచి అది జరుగుతుందని భ్రమింపజేయడం, హిప్నటైజ్ చేసి వాళ్ళ మనసులలో ఆ అబద్ధాన్ని స్థిరపరిచేస్తున్నారు. ఏంటి అని అంటే పాపాన్ని రక్తం సరఫరా చేస్తుంది. అది అబద్ధం. అది రాత్రి చాలా రుజువులతో నేను నిరూపించాను. అంటే మరియ గర్భంలో యేసుక్రీస్తు ఎదిగాడు అంటే ఖచ్చితంగా మరియ యొక్క రక్తం యేసుక్రీస్తులోనికి వచ్చింది 100%. మరియ యొక్క రక్తం రాకుండా దేవుడు అంటే అడ్డుకున్నాడట. పాప ఆయన చెప్తున్నాడు, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అయినా మరియ రక్తం అంటకుండా కన్యక గర్భవతిగా చేయగలిగిన వాడు, కన్యక గర్భవతిగా చేయగలిగిన ఆయనకు ఇదేమైనా అసాధ్యమా? ఏంటది? మరియ రక్తం అంటకుండా చేయడం అసాధ్యమా అని అడుగుతున్నాడు. దానికి నేను ఒక మాట అడిగాను. మరియ రక్తం అంటకుండా చూసేదానికి మరియ రక్తం అవసరం లేనప్పుడు అసలు మరియ గర్భంలో ఎందుకు? అంటే గర్భం లేకుండా ఆయన శిశువుని తయారు చేయలేడా? బిడ్డను తయారు చేయలేడా? రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను నేను పుట్టిస్తాను అన్నాడా లేదా? అసలు గర్భం యొక్క అవసరత ఆయనకేముంది? గర్భంలో పెంచాడు అంటే ఖచ్చితంగా ఆ గర్భములో నుండి తల్లి యొక్క రక్తము పిండానికి వెళుతుంది. ఆ పిండము రక్తం ద్వారానే ఎదుగుతుంది. అంటే మరియ రక్తం యేసుక్రీస్తులోనికి వచ్చిన పరిశుద్ధుడిగానే ఉన్నాడు అంటే ఉన్నాడు. మరియ రక్తం వచ్చిందంటే ఆదాము రక్తం వచ్చింది. మరియలోనైనా యోసేపులోనైనా ఈ ప్రపంచంలో ఎవరిలోనైనా ఉన్నది ఎవరి రక్తం? మొట్టమొదట ఎవరా మనిషి? ఎవరిలో నుండి వచ్చాం? మనమంతా ఆదాము నుండే వచ్చాం. గనుక మరియ రక్తం యేసుక్రీస్తు పంచుకొని పుట్టాడు అని చాలా రుజువులతో రాత్రి నిరూపించాను. నిన్నటి ఎపిసోడ్ మీరు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఏమండి మీరు అన్నదాని ప్రకారం ఆదాము రక్తంలో పాపం లేదంటారు. ఎస్, రక్తంలో పాపం లేదు. ఆ రక్తం పాపాన్ని సరఫరా చేయదు. నేను ఒక విషయం చెప్పాను మీకు. మీరు రోగం వచ్చిందని హాస్పిటల్కి వెళితే ఎవరి రక్తమో తెలియదు, బ్లడ్ బ్యాంక్ నుండి ఎక్కిస్తారు. ఇప్పుడు ఆ రక్తం కలిగినటువంటి వ్యక్తి ఏదైనా పాపాలు చేస్తే ఆ పాపాలన్నీ ఎందులో ఉంటాయి? రక్తంలో ఉంటాయి. యేసుక్రీస్తులో కడగబడిన నీవు మళ్ళీ పాపాన్ని ఎక్కించుకున్నట్టేగా లెక్కన. ఒకవేళ నువ్వు ఎక్కించుకున్న రక్తం ఒక వ్యభిచారిదైతే ఆ పాపం నీ చేత ఆ రక్తం నీ చేత ఏం చేయించాలి? వ్యభిచారం చేయించాలి. ఒకవేళ నువ్వు ఎక్కించుకున్న రక్తం ఒక హంతకుడిదైతే నువ్వు కూడా వెంటనే ఏం చేయాలి? హత్యలు అయిపోవాలి, హత్యలు చేసేయాలి నువ్వు కూడా. అంటే రక్తం ద్వారా పాపం సరఫరా అవ్వదు, రక్తం ద్వారా రోగాలు సరఫరా అవుతాయి, రక్తం ద్వారా ఇంకేమైనా ఇతరత్ర ఆహార పదార్థాలు. రక్తం అనేది అది రక్త ప్రసరణ వ్యవస్థ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఆహార పదార్థాలను అంటే శక్తిని, ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది. అది రక్తంలో ఏముంటాయి? ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఏమంటే ప్లేట్లెట్స్, ఇవన్నీ ఉంటాయి. అంతేగాని రక్తములో పాపం ఉండదు అని చాలా స్ట్రాంగ్గా ఎవిడెన్స్తో చెబితే ఒక ఆవిడ మెసేజ్ పెట్టింది, ఒక కామెంట్ పెట్టింది. ఏమిటంటే, ఒకవేళ అలా అయితే ఆదాము రక్తంలో పాపం లేదు అనుకుంటే, ఆదాము రక్తంలో పాపం లేదనుకుంటే మరి యేసుక్రీస్తు ఎందుకు పుట్టాలి? ఆదాము రక్తంతోనే లోకానికి పాపక్షమాపణ కలిగించవచ్చు కదా. లేదు, మరియ రక్తంతోనే ఎవరో ఒక రక్తంలో పాపం ఉండదన్నప్పుడు ఎవరో ఒక రక్తం సరిపోతుంది కదా. అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం అని ఎందుకన్నాడు? రక్తంలో పాపం లేనప్పుడు ఎవరి రక్తమైనా సరిపోతుంది. అసలు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాలి? లేదు, ఆదాము రక్తం యేసుక్రీస్తులో ఉంది అంటే
యేసుక్రీస్తు రక్తం నిర్దోష రక్తం ఎలా అవుతుంది అంటే మొత్తానికి ఫిక్స్ అయిపోయింది ఏంటంటే వీళ్ళు రక్తంలో పాపం ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. దానివలన ఆదాము రక్తం వస్తే పాపం అంటుతుంది కనుక దేవుడు ఏం చేసిండు, ఆదాము రక్తం రానివ్వకుండా చేశాడు. మరియ రక్తం వస్తే మరియ రక్తం ద్వారా అయినా ఆదాము వచ్చేది ఆదాము రక్తం కనుక మరియ రక్తం కూడా రాకుండా చేశాడు అని వీళ్ళు అంటున్నారు. నేను ఒక ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రేమైన దేవుని పిల్లలారా, రక్తము ద్వారా పాపం అంటదని బైబిలులో లేదని నిన్న మీకు చూపించాను. ఆదాము రక్తం ద్వారా పాపం లోకంలోనికి వచ్చింది, ఆదాము రక్తం ద్వారా అందరికీ పాపం వచ్చిందని ఉందా, ఆదాము ద్వారా వచ్చిందని ఉందా? ఏముందండి బైబిల్లో? ఆదాము ద్వారా వచ్చిందా, ఆదాము రక్తం ద్వారా వచ్చిందా? ఆదాము ద్వారా, గుర్తుపెట్టుకోండి. రైట్, కాసేపు వాళ్ళ మాటకే వెళదాం. అంటే మొత్తానికి యేసుక్రీస్తు రక్తం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు అనుకున్నాడు గనక ఆదాము రక్తం రాకుండా చూడడానికి యోసేపు ప్రమేయం లేకుండా చేశాడు. కాసేపు అలాగే అనుకుందాం. ఏమండి, ఆదాము రక్తం యోసేపు ద్వారా వస్తుంది కనుక యోసేపు లేకుండా కన్యక గర్భాన జన్మించేలా చేశాడు. సరే, కన్యక గర్భాన్ని జన్మించిన కన్యక అయిన మరియలో కూడా ఉన్నది ఆదాము రక్తమే కనుక ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ మరియ రక్తం కూడా యేసుక్రీస్తుకి అంటే ఆ పిండానికి రాకుండా చేశాడు. అది అసంభవం, అది సైన్స్ ఒప్పుకోదు, అది కుదరదు అసలు. రైట్, కాసేపు అలాగే అనుకుందాం. అంటే మొత్తానికి యేసుక్రీస్తు రక్తం పవిత్రంగా ఉండాలని ఆదాము రక్తం రానివ్వలేదు. ఓకే, నేను ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినాలి, మీరు కూడా జాగ్రత్తగా వినాలి. అంటే యేసుక్రీస్తు రక్తము అనేకులకు కావాలంటే ఆయనలో పాపమంటిన రక్తం రాకూడదని దేవుడు తన రక్తం ఇచ్చి పెట్టాడు. దానివలనే యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదు. అదే కదా వీళ్ళ ఉద్దేశం. తండ్రి అయిన దేవుడు రక్తం యేసుక్రీస్తుకి ఇచ్చాడు అని ఆయన మాట్లాడుతున్నాడు. స్వరక్తం అంటున్నాడు, తండ్రి రక్తం అంటున్నాడు. అసలు తండ్రి అయిన దేవుడికి రక్త మాంసాలు ఉన్నాయా? రక్త మాంసములు ఆయన రాజ్యమును, పరలోక రాజ్యమును స్వతంత్రించుకొన నేరం. అసలు పరలోకంలో రక్త మాంసాలు లేవు. దేవుడెవరు? ఆత్మ. రక్త మాంసాలు పరలోకంలో లేవు. రైట్, ఈ విషయం కూడా ఆయనకి తెలియదు కనుక నోటికి వచ్చినట్టు మాట్లాడేశాడు. పక్కన పెడదాం. నా ప్రశ్న ఏంటంటే, ఏమండి, దేవుని రక్తం యేసుక్రీస్తుకి ఇచ్చి ఏ పాపము చేయకుండా ఆయన ప్రత్యేకంగా ఉంచాడు. తండ్రి రక్తం రావడం వల్లే యేసుక్రీస్తుకి పాపం లేదు, అంతే కదా. తండ్రి రక్తం రావడం వలన, దేవుని రక్తం రావడం వల్ల యేసుక్రీస్తులో పాపం లేదు. నా ప్రశ్న, ఇద్దరు మనుషులను నిలబెట్టి ఒక పోటీ పెట్టావు, కార్లు ఇచ్చావు ఇద్దరికి, కారు రేస్. నాకు ప్రదీప్కి చెరొక కారు ఇచ్చారు. ప్రదీప్కి ఇచ్చిన కారేమో మంచి స్పోర్ట్స్ కారు, నాకు ఇచ్చిన కారేమో డొక్క ఆల్టో కారు. ఇద్దరిని వదిలారు ట్రాక్లో. ఆయనేమో రై 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 అని చూసుకుపోతున్నాడు. అక్కడికి వెళ్ళిపోయి జెండా ఎగరేసి నేను గెలిచాను అంటున్నాడు. ఇదేమో గేరేస్తే కదలదో, రేసింగ్ ఇస్తే కదలదో, మధ్యలో ఆగిపోతుంది. నేను ఎప్పటికి వెళ్ళాలి చివరికి? నాకు ఇచ్చిన ఈ డొక్క ఆల్టో వలన ఏమండి ఆ స్పోర్ట్స్ కార్ అది వెళ్ళిపోయింది, నేనేం వెనకని వెళ్తాను. ఆయన గెలిచాను అన్నాడు అనుకో, నేనేమంటానో తెలుసా, సరిపోయింది, ఇది అన్యాయం. ఇద్దరికి సమానంగా ఉన్నటువంటి కారులు ఇవ్వాలి, ఇద్దరికి సమానంగా ఇవ్వాలి. ఆయనకి ఏ కారు ఇచ్చారో నాకు ఆ కారు ఇవ్వండి, అప్పుడు ఆయన గెలుస్తాడో నేను గెలుస్తాడో తెలిసేది. సమానంగా ఇచ్చినప్పుడు కదా ఆయన గెలుపా ఓటమా అర్థమయ్యేది. ఆయనకు మంచి కారు ఇచ్చి నాకు చెడ్డ కారు ఇచ్చి ఆయన గెలిచాడంటే ఎలా అవుతుంది? ఇది మీకు అర్థమైతే, యేసుక్రీస్తుకేమో మంచి రక్తము, పాపము లేని రక్తం, పాపం చేయని రక్తం ఇచ్చి, మనకేమో ఆదాము రక్తం, పాపం ఉంది అంటున్నారు కదా, ఆ రక్తం ఇస్తే మొట్టమొదటి నేనేమంటానంటే దేవుడు అన్యాయస్తుడు. ఎందుకంటే మాలోకేమో పాపం చేసిన రక్తం పంపించి మమ్మల్ని పాపాత్మలు చేస్తావా? ఆయనకేమో డైరెక్ట్గా నీ రక్తం, అసలు తండ్రికి రక్తం లేదు. ఫస్ట్ ఆ మాట అనడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఆయనకేమో నీ రక్తం ఉంచి పవిత్రుడిగా ఉంచుతావా? అదేంటి? ఇది కరెక్ట్ అనిపించటం లేదు. యేసుక్రీస్తు గొప్పతనం ఎప్పుడు? ఆయన కూడా మనలాంటి రక్తం కలిగి ఏ పాపం లేనివాడుగా ఉంటేనే గొప్పతనం. ఆయన స్పెషల్ రక్తం తెచ్చుకొని పాపం లేనివాడుగా ఉన్నాడంటే ఎలా? ఇది ఆలోచించండి. ఇకపోతే అసలు పాయింట్ జాగ్రత్తగా వినండి.
అసలు రక్తంలో పాపము రక్తానికి పాపం అంటదు. 100%, 100 అంటే 100%. వీళ్ళు అంటున్నారే పాపంలో రక్తం పాపం, రక్తంలో పాపం ఉంటుంది, యేసుక్రీస్తు రక్తం నిర్దోషం, రక్తంలో పాపం ఉంటుంది, రక్తం నిర్దోషం. బైబిలులో ఎక్కడ రక్తము నిర్దోషము అని లేదండి. చాలామందికి అర్థం కాని పాయింట్ చెప్తున్నాను. మీకు కూడా ఈ కోణంలో ఎప్పుడు పాఠం చెప్పలేదు. చాలా జాగ్రత్తగా వినాలి. లైవ్ చూస్తున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి. నిర్దోషం, దోషము నిర్దోషం అని ఈ పదాలు రక్తం గురించి వాడబడలేదు. దోషము నిర్దోషం అని ఈ పదాలు రక్తం గురించి వాడబడలేదు. ఎందుకంటే అసలు రక్తానికి దోషభరితం అవడం నిర్దోషభరితం అవడం ఉండదు. అర్థమైందా? రక్తం ఏంటంటే మలినం అవుతుంది, రోగాలు తెచ్చుకుంటుంది, అంతవరకే. పాపాలు దోషాలు రక్తంలో ఉంటాయా? లేవు. అలాంటప్పుడు రక్తాన్ని దోషము నిర్దోషము అంటాడా? ఏం రాయబడింది బైబిల్లో చూద్దాం. ఏం రాయబడిందో చూద్దాం. లేవియాకాండం 22వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుదాం. లేవియాకాండము 22వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చదవండి. ఏమండి? వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని. ఏమండి? యేసుక్రీస్తుని గొర్రెపిల్ల అన్నాడు, గొర్రెపిల్ల రక్తము అన్నాడు, అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము అని కూడా అన్నాడు. ఇక్కడ దోషము నిర్దోషము జంతువా రక్తమా? ఈ తేడా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే పాత నిబంధన కాలంలో పస్కా ఎలా జరిగిందో లేదా పాప పరిహారార్థ బలులు ఎలా జరిగాయో అవి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క బలికి సాదృశ్యాలు. చెప్పాలంటే అసలు యేసుక్రీస్తు బలి గురించి నేర్పించడానికే పాత నిబంధన కాలంలో బలులు ఇవ్వమని చెప్పాడు. పాత నిబంధన కాలంలో బలులు ఇచ్చేటప్పుడు, నాయన నాకు ఇచ్చేటువంటి బలులకు నువ్వు కోడెలను ఇస్తావో, దూడలను ఇస్తావో, మేకలను ఇస్తావో, గొర్రెలను ఇస్తావో, ఎలా ఉండాలంటే అని కొన్ని కండిషన్స్ చెప్తున్నాడు. ఎందుకంటే ఈ బలి క్రీస్తు బలిని పోలి ఉంటుంది. క్రీస్తు బలి ఎలా ఉండాలో ఎలా ఉంటుందో వాళ్ళు అర్థం చేసుకోవడానికి పాత నిబంధనలోని బలులను ముందుగా దేవుడు వాళ్ళకి నేర్పించాడు, వాళ్ళకి బోధించాడు, వాటికి మాదిరిగా పెట్టాడు. యేసుక్రీస్తు బలి ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. తనకు ఎలాంటి బలులు కావాలట చదవండి. గోవుల్లో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషము లేని రక్తము గల దానిని అన్నాడా? దోషము లేని జంతువు అన్నాడా? రక్తములో దోషముండదు, దోషాలు రక్తంలో ఉండవు. గుర్తుపెట్టుకుని బాగా ఆలోచించండి, ఆ పదాలను ఆలోచించండి. దోషము లేని మగదానిని అన్నాడు. దోషము లేని రక్తము గల దానిని అనలేదు, ఇక్కడ దోషము లేనిది అన్నాడు. రైట్. తర్వాత అమ్మ చదువు కంటిన్యూషను. దేనికి కళంకం ఉండునో? కళంకం. జంతువుల విషయం వచ్చేసరికి దోషము కళంకం అది ఉంటే మీరు అర్పించకండి అన్నాడు. ఇంతకీ దోషం అంటే ఏంటి, కళంకం అంటే ఏంటి? జంతువుల విషయంలో దోషము కళంకం అంటే ఏంటి? కిందకి చదువు తల్లి. నువ్వు గనక దోషం ఉన్నదాన్ని కళంకం ఉన్నదాన్ని అర్పిస్తే అది నీ పక్షంగా అంగీకరించను. ఒక్కడు మ్రొక్కుబడి చెల్లించుటకే కానీ స్వేచ్ఛార్పణ అర్పించుటకే కానీ ఒక్కళ్ళ చదవండి, వేదిక మీద ఉన్నాయని చదువుతాడు. సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కళంకమేది ఉండకూడదు. కళంకం అంటే దోషం అంటే ఏంటో చెప్తున్నాడు జంతువుల విషయాల్లో. పాత నిబంధన కాలంలో ఏంటో దోషం ఏంటో కళంకం ఏంటో చెప్తున్నాడు చూడండి. గ్రుడ్డిది, కుంటిది, కొరత గలది, గడ్డ గలది, గజ్జి రోగము గలది,
చిరుగుడు గలది. అట్టి వాటిని దోషాలంటే ఏంటి? వాటికి ఉన్న లోపాలు, కుంటిదైనా, గుడ్డిదైనా, గజ్జిదైనా, గడ్డలు కలదైనా, చిరుగుడు కలిగిందైనా, ఏమండి, అట్టి వాటిని అర్పించకూడదు. చదవండి, కంటిన్యూషన్. వాటిలో దేనిని? బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురూపి అయిన కోడెనైనను, గొర్రె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణం, అది వేరు, స్వేచ్ఛార్పణముగా అర్పించవచ్చునేమో కానీ అది మ్రొక్కుబడిగా అంగీకరింపబడదు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే చిరుగుడు కానీ, ఏమండి, కుంటిది కానీ, గుడ్డిది కానీ, ఏమండి, గడ్డలు కలిగింది కానీ, రోగం కలిగింది కానీ, కురువి కానీ, ఇలాంటివి అర్పించకూడదు. దోషాలు అంటే ఏంటో మీకు అర్థమైపోయింది, రైట్? పాత నిబంధనలో అర్థం చేసుకుంటున్నాం. దోషము నిర్దోషం అంటే ఏంటి? అది రక్తం గురించి మాట్లాడుతున్నాడా, దాని దేహానికి సంబంధించి మాట్లాడుతున్నాడా? ఆలోచిద్దాం. ఓకే, నెక్స్ట్ నిర్గమకాండం. నిర్దోషం అంటే ఏంటి? నిర్గమకాండం 12వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. నిర్దోషమైన రక్తము గల అన్నడా? రక్తంలో దోషం నిర్దోషాలు ఉండవు. దోషాలు ఎక్కడుండవు? రక్తంలో ఉండవు. దోషాలంటే ఏంటో చెప్పాను. కుంటిది, గుడ్డిది, ఏమండి, గడ్డ కలిగినది, చిరుగుడు కలిగినది, గజ్జి కలిగినది. దోషమునకు వ్యతిరేక పదం ఏంటి? దోషం లేకపోవడం. ఏమంటున్నాడు? 6వ వచనం నుంచి చదవండి. 12వ అధ్యాయం నిర్గమకాండం 6వ వచనం నుంచి. నిర్దోషమైన ఏడాది మగ పిల్లని తీసుకోవాలి. గొర్రెల్లో నుండి అయినను, మేకల్లో నుండి అయినా దాన్ని తీసుకోవచ్చు. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కోటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారపు 2 నిలువు కమ్ములు పైకమ్మి చల్లి పస్కా బలి పశువు నిర్దోషమైనది తీసుకోండి. దోషం లేనిది తీసుకోండి. దోషము లేనిది గుర్తుపెట్టుకోండి. లేవికాండం 1వ అధ్యాయము. ఇవన్నీ రాసుకోండి మీరు, ఎందుకంటే పాత నిబంధనలోని శరీర సంబంధమైన లేదా గుడార సంబంధమైన, ఈ భూమి మీద గుడార సంబంధమైన సేవా నియమములు పరలోక సంబంధమైన సేవా నియమాలకు ఛాయ లాంటివి, నీడ లాంటివి, మాదిరి లాంటివి. గుర్తుపెట్టుకోండి. లేవియకాండం 1వ అధ్యాయం 3-10 వచనాలు చదవండి. 3వ వచనము మరియు 10వ వచనం. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవుల్లోందైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలి. ఆది యెహోవా సన్నిధిని తాను అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావాలి. 10వ వచనం. దహన బలిగా అతను అర్పించున్నది గొర్రెల యొక్క కానీ, మేకల యొక్క కానీ, మందలోనిదైన ఎడల నిర్దోషమైనవి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసినండి దోషము లేనిది, నిర్దోషమైనది, దోషము లేనిది, నిర్దోషమైనది. దోషము అంటే మీకు అర్థమైపోవాలి, కుంటిది, గుడ్డిది, రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వద్దాం. రక్తము ఆదాములో నుండే వచ్చింది. అందులో డౌట్ లేదు. మరి ఇది రక్తము ఆదాములో నుంచి వచ్చింది కనుక దోషభరితం అందామా? ఆదాము రక్తంలో దోషాలు, రక్తంలో లేవు దోషాలు. మరి అలాగైతే ఆదాము రక్తంలో దోషం లేనప్పుడు ఆదాము రక్తం సరిపోతుంది కదా? ప్రశ్న. ప్రేమని దేవుని పిల్లలారు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే
రక్తము నిర్దోషమైన గొర్రె పిల్లలో నుంచి రావాలి. రక్తము దోషము నిర్దోషం అనేది మాట్లాడలేదు ఇప్పటివరకు మీరు చదివిన దాంట్లో. నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తమై ఉండాలి. అంటే యేసుక్రీస్తు రక్తంలో దోషం ఉందా లేదా కాదు, యేసుక్రీస్తులో దోషం ఉండకూడదు. నా మాటలకు అర్థం మీకు వెంటనే అర్థమవుతుంది. మీకు అర్థమైనంత వరకు జాగ్రత్తగా వివరిస్తాను, జాగ్రత్తగా వినాలి. దోషము పాపము అనేది యేసుక్రీస్తులో ఉండకూడదు. రక్తంలో పాపం ఉండడం లేకపోవడం అసలు లేదది. రక్తంలో పాపం ఉండదు, యేసుక్రీస్తులో ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకు మనుషులందరినీ రక్షించడానికి కావలసిన పాపం ఏంటో పేతురు గారు చెప్తున్నాడు. రక్తం. మనుషులందరినీ రక్షించుటకు, వాళ్ళ పాపములు కడుగుటకు కావలసిన రక్తం ఏంటో పేతురు గారు చెప్తున్నాడు. 1 పేతురు 1:19 వచనం. 1 పేతురు 1:19 వచనం. అమూల్యమైన రక్తం చేత అన్నగా, అమూల్యమైన రక్తం అనగానే ఏమంటే రక్తంలో అమూల్యమైనవి అమూల్యం కాంతి ఉంటాయని నీలాగా బ్లండర్గా మాట్లాడతారని దేవుడికి తెలుసు, పేతురు గారికి తెలుసు. అందుకే అమూల్యమైన రక్తం అంటే ఎవరి రక్తమో, ఎలాంటి వ్యక్తి రక్తమో చెప్తున్నాడు. అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రెపిల్ల వంటి అది నిర్దోషమైన వాడు క్రీస్తు. ఒకవేళ మనుషులందరికీ నువ్వు రక్తం చిందించాలంటే నువ్వు నిర్దోషమైన వాడివై ఉండాలి. కామెంట్ పెట్టిన తల్లి కానీ మిగతా వాళ్ళు కానీ వినండి, చెప్తున్నాను. ఆదాము రక్తంలో పాపము లేదు కదండి. ఎస్, లేదు. మరి అలాంటప్పుడు ఆదాము రక్తం ఇవ్వచ్చు కదా? కుదరదు. ఎందుకు కుదరదంటే ఆదాము రక్తంలో ఏం పాపం లేదు, కానీ ఆదాముకు పాపం ఉంది. అర్థమైందా తేడా? మరియ రక్తములో పాపం లేదు, కానీ మరియకు పాపం ఉంది. దావీదు రక్తంలో పాపం లేదు, కానీ దావీదుకు పాపం ఉంది. నీ రక్తంలో నా రక్తంలో పాపం లేదు, కానీ నువ్వు నేను పాపం చేశాం. పాపం ఇప్పుడు రక్తం ద్వారా రాదు. ఎలా వస్తుంది? బైబిల్ బాగా చదవండి. బైబిల్ను వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు మిస్టర్ షాలేం రాజు. రోమపత్రిక 3:23 వచనం. రోమపత్రిక 3:23 వచనం. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి, పాపముతో పుట్టి అనలేదు. కళ్ళజోడు మార్పించుకో మిస్టర్ శాలేమరాజు గారు, బాగోలేదు మీ కళ్ళజోడు, మార్పించుకోండి. అక్కడ ఏముంది? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే పాపము చేసిన వాడు దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేడు. పాపంతో పుట్టినవాడని లేదు అక్కడ. పాపంతో పుట్టినవాడు కాదు, పాపం చేసినవాడు. అంటే పాపం అనేది ఎప్పుడు వస్తుంది? మన రక్తం నిర్దోషమైనది అని ఎప్పుడు అనాలి? ఆదాము రక్తం వచ్చేస్తే మన రక్తం దేవుడు రక్తం వస్తే నిర్దోష రక్తం, ఆదాము రక్తం వస్తే దోషభరిత రక్తం అనడం కాదు. నా రక్తం నిజమేనండి, నా రక్తం లోకాన్ని కడగడానికి పనికిరాదు. ఎందుకు పనికిరాదంటే నేను పాపం చేశాను అంటే నాలో దోషముంది. నాలో ఏముంది? దోషమున్న గొర్రెపిల్ల రక్తం పనికిరాదు. నేను గొర్రెపిల్ల అనుకుంటే నాలో దోషం ఉంది కనుక మనుష్యులను కడగడానికి నా రక్తం పనికిరాదు. మరి యేసు ప్రభు ఆయన నిర్దోషి అంటే అర్థం ఏంటి? ఏ పాపం చెయ్యలేదు. ఏ పాపం చెయ్యలేదు అంటే అర్థం ఏంటి? ఆయన శరీరం కూడా మనలాంటి శరీరమే, ఆయన శరీరంలోని రక్తం కూడా మనలాంటి రక్తమే. గుర్తుపెట్టుకోండి. అవునా అండి? నిజమా అండి? ఎస్. చాలామందికి అండి బైబిల్ సరిగా అర్థం కాక మనలాంటి పుట్టుకే అయితే, మనలాంటి శరీరమే అయితే, మనలాంటి రక్తమే అయితే కన్యక ఎందుకు పుట్టాలండి అంటారు. 100 సార్లు చెప్పాను. కన్యక యందు పుట్టడం అనేది సూచన మాత్రమే. కన్యక యందు పుట్టడం వలన ప్రత్యేక శరీరం రాదు, కన్యక యందు పుట్టడం వలన ప్రత్యేక రక్తం రాలేదు. యేసుక్రీస్తుకున్న శరీరం మనలాంటి శరీరం. అంటే పాపం చేసే అవకాశం ఉన్న శరీరమేనా? ఎస్, పాపం చేసే అవకాశం ఉన్న శరీరమే. అందుకే రోమపత్రిక 8:4 రాత్రి కూడా చదివించాను, మళ్ళీ చదవండి. రోమపత్రిక 8:4 రెండో మాట.
దేవుడు తన సొంత కుమారుని దేవుడు ఆకారాన్ని ధరించుకొని రాలేదు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వాళ్ళు వినండి, మిగిలిన క్రైస్తవులంతా వినండి. దేవుడు శరీరమును అమర్చుకొని రాలేదు. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని ఆయనే చెప్తున్నాడు. అమర్చిన వాడున్నాడు, అమర్చబడిన వాడున్నాడు. ఎవరు అమర్చబడిన వారు అంటే యేసుక్రీస్తు అమర్చబడిన వాడు. అమర్చిన వాడెవరు? తండ్రి అయిన దేవుడు. అమర్చిన వాడు అమర్చబడిన వాడు ఇద్దరు ఒకటే ఎట్లా అవుతారు? నీవు నాకు ఒక శరీరం అమర్చితం అంటున్నది కుమారుడు గనుక దేవుడు తన సొంత కుమారుని ఏ ఆకారము? పాప శరీరాకారం. పాప శరీరాకారం. ఇదేంటి పాప శరీరాకారం? అర్థం ఏంటి దాని అర్థం? అంటే నీ శరీరము ఎలాంటి ఆకారమో, ఎలాంటి లక్షణం కలిగిందో ఆయన శరీరం కూడా అలాంటి లక్షణమే కలిగింది. ఎందుకు అలా ఇచ్చాడంటే చెప్పానుగా, నాకేమో ఏమండి డొక్కు లోన ఇచ్చి వాడికేమో ప్రిన్సిపల్ గారికేమో హ్యార్లీ డేవిడ్సన్ బైక్ ఇచ్చేసి ఇద్దరికి పోటీ పెట్టేసి ఆయనే వెళ్ళిపోయాడు. నేనేం కదలలేను. మా ఇద్దరికి పోటీ పెట్టి ఆయన గెలిచాడంటే ఎలా? యేసుక్రీస్తు గొప్పవాడు అని నువ్వు అంటున్నావంటే ఎప్పుడు గొప్పవాడవుతాడు? ఆయన ఎప్పుడు నిర్దోషి అవుతాడు? పాపం చేసే అవకాశం ఉన్న శరీరం ఉండి కూడా పాపం చేయనప్పుడు ఆయన నిర్దోషిగా తనను తాను నిరూపించుకుంటాడు. ఆయన రక్తం లోకానికి సరిపోతుంది అని ఎప్పుడు డిసైడ్ అవుతారో తెలుసా? 33.5 సంవత్సరాల ఈ కాలంలో ఆయన ఏ పాపం చెయ్యకపోతే, ఏ దోషం తనకు అంటించుకోకపోతే, ఏ పాపం చెయ్యకపోతే అప్పుడు అది నిర్దోషమైన గొర్రె పిల్ల యొక్క రక్తం అవుతుంది. అర్థమైందా? తండ్రి అయిన దేవుడు తన రక్తం ఇచ్చే కాడికి యేసుప్రభు ఎందుకంటే ఎవరికైనా ఇచ్చి పంపొచ్చు కదండి. ఆ లెక్కన రివర్స్లో నేను క్వశ్చన్ వేస్తున్నాను. తండ్రి అయిన దేవుడు తన స్వరక్తం ఇచ్చేటప్పుడు యేసుక్రీస్తే ఎందుకు? నాకో నీకో కూడా ఇచ్చేయచ్చు కదా, అప్పుడు సరిపోతుంది కదా. కనుక తండ్రికి ఒక రక్తం ఉందని, ఆ రక్తం యేసుక్రీస్తుకి ఇచ్చాడని, ఆ రక్తం వల్ల లోకానికి రక్షణ వచ్చిందని అలా ఆలోచించదు. అది కాదు కాన్సెప్ట్, అది కాదు. యేసుక్రీస్తు లోకాన్ని కాపాడడానికి మనలాంటి శరీరం ధరించుకొని, పాపం చేసే అవకాశం ఉన్న శరీరం ధరించుకొని, పాపం చేయకుండా దోషం అంటకుండా ఉంటే అప్పుడు ఆయన రక్తం ఎలిజిబుల్. నేనే చెప్తున్నాను బైబిల్లో ఉందా అంటే నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్పిందే చెప్తున్నాను. నేను బైబిల్ చెప్పిందని ఎస్ మనలాంటి శరీరం ఆయనకు ఉందని, మన శరీరంలో మన చెయ్యి మనల్ని అభ్యంతరపరుస్తుంది. యేసు ప్రభు చెప్పాడుగా, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయి అన్నాడు. అంటే పాపం చేయి అని నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుందట, శోధిస్తుంది. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందని యేసు ప్రభు చెప్పాడు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయి అంటే పాపం చేయమని నీ కన్ను ప్రేరేపిస్తుంది, పాపం చేయమని నీ చెయ్యి ప్రేరేపిస్తుంది, పాపం వైపు పరుగులు తీయమని నీ పాదాలు ప్రేరేపిస్తాయి. ఎందుకంటే నీ శరీరమే పాప శరీరాకారం. అంటే పాపం చేసే అవకాశం ఉన్న ఆకారం, పాపమును ప్రేరేపించే ఆకారం అది. మరి యేసు ప్రభుకు కూడా అలాంటి ఆకారమేనా అంటే ఆయన చెయ్యి కూడా పాపం చేయమని ప్రేరేపించిందా? ఆయన కళ్ళు కూడా పాపం చేయమని ప్రేరేపించాయా? ఆయన శరీరం కూడా పాపం చేయమని ప్రేరేపించిందా? మనలాగే ఆయన కూడా శోధింపబడ్డా? ఎస్. హెబ్రీ పత్రిక చూడండి ఆ మాటలు. బైబిల్ చెప్తున్నాను సుమా, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం, లేదా 15వ వచనం డైరెక్ట్ చూద్దాం. 15 ఎవరో తెలుసుగా, మన ప్రధాన యాజకుడు అంటే ఎవరో తెలుసుగా. ఎవరండి? యాజకులము మనమైతే మనందరికీ ప్రధానుడు ఎవరు? యేసుక్రీస్తు. ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరి, ఆయనకున్న పేర్లు. మనం రాజులమైతే ఆయన రాజాదిరాజు, ఆయన మన ప్రధాన కాపరి, ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు గాని, మనతో సహానుభవం లేనివాడేం కాదు కానీ, మనతో సహానుభవం లేనివాడు కాదు అంటే మన బలహీనతలు మనల్ని ఎలా బలహీనపరుస్తున్నాయో వాటిలో అనుభవం ఉందట, మనలాంటి అనుభవం. సహానుభవం అంటే సహోద్యోగి అంటే అతనితో పాటు ఉన్నాడు అని అర్థం.
సహవాసం అంటే అతనితో నివసిస్తున్నాడు, అతనితో కలిసి ఉన్నాడు అని. సహానుభవం అంటే అలాంటి అనుభవమే అని అర్థం. తెలుగైనా వచ్చో లేదో అయ్యగారికి, శాలేమయ్య గారికి. సహవాసము, సహానుభవము అంటే అలాంటి అనుభవం. మనతో సహానుభవం అంటే మనలాంటి, మనతో సహానుభవం అంటే మనలాంటి అనుభవం. మనకే అనుభవం ఉంది? పాపం చేయి, పాపం చేయి, పాపం చేయని చేయి ప్రేరేపిస్తుంది. ఆయన చేయి కూడా పాపం చేయి, పాపం చేయి, పాపం చేయని ప్రేరేపించిందా? 100%. మన కన్ను పాపం చేయి, పాపం చేయి, పాపం చేయని ప్రేరేపిస్తుంది. ఆయన కన్ను కూడా పాపం చేయి, పాపం చేయి, పాపం చేయని ప్రేరేపిస్తుందా? ఖచ్చితంగా. మన నాలుక పాపం మాట్లాడు, పాపం మాట్లాడు, పాపం మాట్లాడు, పాపం మాట్లాడు, తప్పు మాట్లాడు ప్రేరేపిస్తుందా? ఎస్. ఆయన నాలుక కూడా. అయితే ఇక్కడ ఆయనకి మనకి తేడా ఏంటంటారా? ఆ దేహము ప్రేరేపిస్తే నీ కుడి చెయ్యి ప్రేరేపిస్తే నువ్వు పాపం చేశావు. కానీ యేసుక్రీస్తు కుడి చెయ్యి ప్రేరేపిస్తే ఆయన పాపం చెయ్యలేదు. నీ నాలుక తప్పు మాట్లాడని ప్రేరేపించింది. తప్పు మాట్లాడతా, నేను తప్పు మాట్లాడతా, నువ్వు మాట్లాడేసావు. కానీ యేసుక్రీస్తు నాలుక ఆయన్ని శోధించిన, ఆయన తప్పు మాట్లాడలేదు. ఆయన నీ కన్ను తప్పును చూడని ప్రేరేపించింది. నువ్వు నేను తప్పు చూసేసాం, కానీ ఆయన చూడలేదు. అంటే నీలాంటి నాలాంటి శరీరము ధరించుకున్న ఆయన నువ్వు నేను శరీరానికి లోబడినట్లు ఆయన లోబడలేదు. నువ్వు నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే మీకు అర్థమైనంత స్పీడ్ వాళ్ళకి అర్థం కాదు. మీరు విని ఉన్నారు కనుక నన్ను పరిగెత్తించకండి. వాళ్ళకి అర్థం కాదు, అందుకే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఏమండి, యేసుక్రీస్తు శరీరములోని అవయవాలు కూడా పాపం చేయమని ప్రేరేపించాయి. ఆయనకి మనకు తేడా ఏంటంటే మన శరీరం మనల్ని ప్రేరేపించినప్పుడు మనం దానికి లోబడ్డాం, దాని మాట విన్నాం, తప్పు చేసాం, దోషభరితులం అయ్యాం. కానీ ఆయన ఎన్ని విషయాలలో మనం శోధించబడుతున్నాం, అన్ని విషయాలలోనూ శోధించబడ్డాడు. అయితే మనము లోబడినట్లు ఆయన శరీరానికి లోబడలేదు. అదే కదా కావాలి. ఇది నిర్దోషమైనదని ఎప్పుడు చెప్తారండి? ఆయన రక్తం నిర్దోషమైనది లేదా ఆయన నిర్దోషమైన వాడని ఎప్పుడు చెప్తారు? ఏమన్నా దొంగతనం చేసే అవకాశం ఉంది. ప్రారంభ పాఠం అండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి ఇది చాలా ప్రారంభ పాఠం. పాప అయ్యగారు వచ్చి చెప్పాలి కదా, DBTH చెప్పాను కదా నిన్న, DBTH ఫస్ట్ ఇయర్ కూర్చొని పాఠాలు నేర్చుకోవాలి. మా పిల్లలు చెప్తారు DBTH. అర్థమైందా? దొంగతనం చేయడానికి అవకాశం ఉండి చెయ్యని వాడు నీతిమంతుడు. ఏమండి, ఎవ్వరు లేరు, ఎవరిదో బంగారపు గొలుసు పడి ఉంది అంటే నువ్వు తీసుకోవచ్చు, తీసుకునే అవకాశం ఉంది, ఎవరు చూడడం లేదు. అప్పుడు నువ్వు ఎవ్వరు చూడడం లేదు కనుక చెయ్యేసి తీసుకొని జేబులో వేసుకున్నావంటే నువ్వు దోషివి. అలా కాకుండా ఎవరూ లేరు, చేయనుంది, తీసుకోవచ్చు, అది నాకొద్దు, పరాయి సొమ్ము నాకొద్దు, నేను తీసుకోను. ఎస్, పాపం చేసే అవకాశం ఉంది, పాపం చేయడానికి కావలసినవి ఉన్నాయి, దొంగతనం చేయడానికి కావలసినవి ఉన్నాయి, అయినా నువ్వు చేయలేదు, నువ్వు నిర్దోషివి. అలా కాకుండా పాపం చేయడానికి అవకాశం లేదు, కనబడుతుంది గొలుసు, కానీ చుట్టూ జనాలు ఉన్నారు, కదిలితే చూస్తున్నారు, అవకాశం లేదు, నాకు అవకాశం లేదు, పాపం చేసే అవకాశం లేదు కనుక నేను నిర్దోషిని అంటే కుదరదు. ఎప్పుడు నిర్దోషి అవుతాడు? పాపం చేసే అవకాశం ఉండి కూడా చేయని వాడు నిర్దోషి అవుతాడు. ఒకవేళ యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని రక్తం ఎక్కించేశాడు అనుకోండి, పాపం చేసే అవకాశం లేదు. పాపం చేసే అవకాశం లేనప్పుడు ఇతను నిర్దోషాన్ని తీర్పు ఎలా అండి ఇస్తారు? ఇతనిలో దోషం లేదని ఎందుకంటారు? ఇతను నిర్దోషాన్ని అనాలన్నా, దోషం లేనివాడు అనాలన్నా పాపం చేసే అవకాశాలు ఉండాలి. అలాంటి అవకాశం ఉన్న శరీరం ఇచ్చాడు, అలాంటి అవకాశం ఉన్న కాళ్ళు, చేతులు, నోరు, కళ్ళు, చెవులు. అందుకే ఇప్పుడు చదవమ్మా 4వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు గాని సమస్త, ఆ మాట అర్థం చేసుకోండి, తెలుగు తెలుసు కదండి శాలింరాజు గారు, సమస్త విషయములలో మన వలెనే, అంటే మనము ఏ విషయాలలో శోధింపబడతామో ఆయన కూడా అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు.
నువ్వు చిన్నవాడిగా ఉన్నప్పుడు ఏ విషయాలకు శోధింపబడతావో ఆయన చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆ విషయాలకి శోధింపబడ్డాడు. అన్ని విషయాలు అన్నీ. నువ్వు యవ్వనంలోనికి వచ్చినప్పుడు ఏ విషయాలలో శోధింపబడతావో నీకు తెలుసుగా. యవ్వనంలో ఉన్నప్పుడు ఏ విషయాలకు శోధింపబడతావో ఆయన కూడా యవ్వనంలో ఉన్నప్పుడు అవే విషయాలకు శోధింపబడ్డాడు. గుర్తుపెట్టుకో. నేను అంటున్నానా? అక్కడ ఉందా సమస్త విషయములో అని ఉందా? మనకు మహా అయితే ఏం తెలుసు అంటే, ఏమండి ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడండి, ఆ తర్వాత ఆత్మారణ్యానికి తీసుకెళ్ళిందండి, అప్పుడు అపవాది వచ్చాడండి, ఈ రాళ్ళను రొట్టెలగినట్లుగా చేయమన్నాడండి, తర్వాత దేవాలయ శిఖరాన్ని నిలబెట్టాడండి, దూకేయమన్నాడండి, తర్వాత ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను చూపించి నాకు మొక్కమన్నాడు, నేను ఇస్తానన్నాడండి. శాతాన్ ఇదేనండి శోధన అనుకుంటాం. అప్పుడప్పుడు మత్తయి సువార్తలో 4 అధ్యాయాలు చదివి వెళ్ళిపోతే అట్లాగే ఉంటుంది. దివారాత్రములు బైబిల్ను ధ్యానించాలి. శోధన అంటే ఏదో అపవాది వచ్చి ఆ బాప్తిజం తీసుకున్న తర్వాత ఏదో కొద్ది శోధించి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? నో. సమస్త విషయంలో నీ శరీరము నిన్నెలా శోధించిందో సమస్త విషయంలో ఆయన శరీరం ఆయన్ని శోధించింది. శోధించాలి. అలా శోధించిన ఒక్క విషయంలో కూడా పాపం చేయకుండా నిలబడాలి. అప్పుడే ఆయన నిర్దోషమైన గొర్రె పిల్ల అవుతాడు. పాపం చేయకుండా ఉన్నందుకు నిర్దోషమైన గొర్రె పిల్ల అయ్యాడే తప్ప తండ్రి అయిన దేవుడు రక్తం ఎక్కించినందుకు నిర్దోషమైన గొర్రె పిల్ల అవ్వలేదు. తండ్రి అయిన దేవుని రక్తం ఎక్కిస్తే ఎవరైనా నిర్దోషమైన వాళ్ళు అవుతారు. నువ్వన్నట్టయితే తండ్రి అయిన దేవునికి అసలు రక్తం లేదు, మొదట ఫస్ట్ గుర్తుపెట్టుకో. కనుక యేసుక్రీస్తు నిర్దోషమైన గొర్రెపిల్ల ఎలా అయ్యాడంటే, పాపము చేసే శోధన చుట్టూ ఉన్న ఏ పాపం ఒక్క పాపం కూడా చేయకుండా నిర్దోషమైన గొర్రెపిల్లగా నిరూపించుకొని లోకానికి నా రక్తం సరిపోతుంది, నేను అర్హుడిని అని నిరూపించుకున్నాడు ప్రభావంతో. అది అందుకు ఆయన నిర్దోషమైన రక్తం అది. అంతేగాని రక్తంలో పాపం సరఫరా అవుతుందన్నో. యేసు ప్రభువుని అవమానిస్తున్నారు మీరు. అంటే ప్రత్యేకమైన శరీరం తెచ్చుకొని ప్రత్యేకమైన రక్తం తెచ్చుకొని పాపం చేయకుండా ఉన్నాడు అంటే ఆ ప్రత్యేకమైన శరీరం లేకపోతే ఆయన కూడా పాపం చేసేస్తాడు. అదే కదా నువ్వు అనేది. ప్రత్యేకమైన శరీరం ప్రత్యేకమైన రక్తం కాదు. ఆదాము నుండి వచ్చిన దేహము, ఆదాము నుంచి వచ్చిన రక్తము మరియమ్మ ద్వారా యేసుక్రీస్తుకు వచ్చింది. అదే శరీరం ఉంది గనక పాపము చేసే అవకాశం ఉన్న శరీరమే ఆయనకు వచ్చింది. అందుకేమన్నాడు రోమాపత్రిక 8:4 2వ భాగంలో, పాప శరీరాకారముతో పంపి సమస్త విషయాల్లో మన వల్లనే ఆయన శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. ఇది నిర్దోషమైన గొర్రె పిల్ల అని ఎప్పుడు అనాలి? అది కూడా దోషభరితమైన అవకాశం ఉంటుంది. గొర్రె మందలన్నింటిలో ఉన్నప్పుడు గడ్డల రోగం ఒకదానికి వస్తే మిగతా వాటికి రాదా? వస్తుందా? రాదా? రోగం వాటన్నిటి మధ్య ఉన్న ఇది రోగం లేనిదిగా ఉండాలి. అప్పుడు ఇది నిర్దోషమైనది గొర్రెపిల్ల. యేసుక్రీస్తు కూడా అంతే. లోకములో ఉన్నాడు, పాపుల మధ్య ఉన్నాడు, పాపం చేసే అవకాశం ఉన్న శరీరాన్ని ధరించుకున్నాడు. శోధనలన్నీ ఆయన్ను చుట్టుముట్టాయి. మనము ఏ విషయాల్లో శోధింపబడ్డామో సమస్త విషయాల్లో ఆయన కూడా మనవలనే శోధింపబడి కూడా ఒక్క తప్పు చేయకుండా ఉన్నాడు. అందుకు అది నిర్దోషమైన గొర్రె పిల్ల అయింది. ఆ రక్తం మనకు ఉపయోగపడింది. కనుక యేసు ప్రభు నిర్దోషమైన గొర్రెపిల్ల ఎందుకయ్యాడు? ప్రత్యేకమైన రక్తం తెచ్చుకున్నందుక, పాపం చేయకుండా ఉన్నందుక. అది గొప్పతనం. ఎంత గొప్పతనం చెప్పనా? మొన్న ఒక ప్రసంగంలో అడిగాను నేను. అది ఎంత కష్టమో తెలుసండి. పుట్టినప్పటి నుంచి లేదా ఊహ తెలిసినప్పటి నుంచి ఒక పాపం కూడా తనకు అంటకుండా చూసుకోవడం అంటే ఎంత 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 ప్రయాసో తెలుసా? ఎంత ప్రయాస తెలుసా? పోరాటం. అది ఎంత పోరాటం అంటారా? ఏమండి, చిన్నపిల్లలప్పుడు పక్కోడిని లాగి గిచ్చి కొరికి ఆడిది లాక్కుంటారు. అది పాపమో తప్పని అడిగి తెలియదు, కానీ చేశాడంటే అది ఏమవుతుంది? తప్పే, పాపమే. పక్కోడు పలకలాక్కొచ్చేస్తారు వీళ్ళు. తప్ప ఒప్ప తెలియదు, తెలియపోయిన చేసిందేంటి? తప్పే. అంటే యేసు ప్రభు రక్తం మనకి సెట్ అవ్వాలి అంటే ఆయన చిన్నప్పుడు కూడా ఏ తప్పు చేయకుండా ఉండాలి.
2, యవ్వనంలోనికి వచ్చాడు. యవ్వనంలోనికి వచ్చినప్పుడు ఏమండి ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి శోధనలు ఉంటాయో మనకు తెలుసు. అలాంటి శోధనలు యేసు ప్రభువుకి కూడా ఉన్నాయంటే 100%. కానీ తప్పు చేయకూడదు. తర్వాత బాధ్యతలు వస్తాయి. ఆ బాధ్యతల్లో కుటుంబము, ఇవి ఏంటి దేవుడి పని అంటారు, అటు పోవాలా ఇటు పోవాలా, కుటుంబం ఏది తేల్చుకోవాలి, అప్పులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయా? అందరిలాగా మంచి ఇల్లు కట్టుకోవాలి, మా నాన్న వడ్రంగా ఉన్నాడు, నేను మంచి మంచి పొజిషన్కి రావాలి, ఇవన్నీ ఉన్నాయా? ఆయన చుట్టుముట్టాయి అవి కూడా. ఏమంటే ప్రార్థనకు వస్తుంటే నేను దేవుని సేవ చేస్తానంటే ఊరుకుంటారండి తల్లిదండ్రులు? ఎన్ని శోధనలు వస్తాయంటే నువ్వు చేస్తే చేద్దువు కానిరా, ఉద్యోగం చేయని ఒకడు అంటాడు. నీ కుటుంబం ఏం చేస్తావు అంటారు. ఏమంటారు, తల్లిదండ్రులు ఎవరు చూసుకుంటారంటారు. రేపొద్దు నీకు పెళ్ళి అవుతుంది ఎలా అంటారు. ఎన్ని శోధనలు వస్తాయి చుట్టూ. కనుక మనకెన్ని శోధనలు వచ్చాయి, యేసు ప్రభుకి అన్నీ వచ్చాయి. అన్నింటినీ అధిగమించి 33.5 సంవత్సరాల పాటు ఒక చిన్న అబద్ధం కూడా ఆడకూడదు, చిన్న తప్పుడు చూపు కూడా చూడకూడదు. ఎప్పుడైతే తప్పుడు చూపు చూశాడో అప్పుడు ఆయన లిస్టులో ఒక పాపం రాయబడుతుందా? ఇంకో విషయం చెప్పనా, తప్పు చేయటం కాదు, మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు పాపం చేసినవాడు. తలంపే పాపం. యెహోవా దేవుడు తలంపులలో ఆయన మనలను దోషులుగా తీరుస్తాడు. దోషులుగా అంటే ఇప్పుడు ఆలోచించండి, మనం అలా ఉంటామండి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 8:45 అవుతుంది, 9:15. రేపు నైట్ 9:15 వరకు 24 అవర్స్. ఈ 24 అవర్స్లో ఒక్క తప్పు మీ వలన, ఒక్క పాపం జరగకుండా చూసుకోండి, చూద్దాం. ఒక అబద్ధం ఆడకుండా, ఒక తప్పుడు చూపు చూడకుండా, ఎవరిని తిట్టకుండా 24 గంటలు మనం ఉండగలమా ఒక పాపం జరగకుండా? అసంభవం. ఏంటమ్మా ఆలోచిస్తున్నాం అన్నాం అనుకోండి. ఏం లేదండి, ఇలా చూస్తూ ఉంటాడు. ఎదురుగా మనిషి పోతున్నా పట్టించుకోడు, ఇలా చూస్తూ ఉంటాడు. అంటే ఏంటి, కళ్ళిడు చూస్తున్న మైండ్లో ఇంకో పిక్చర్ ఉంది, దానివల్ల ముందెళ్ళేవు ఈ పిక్చర్లు ఏం కనపడవు. ఈ అపార్థాలు అయిపోయి ఎదురున్న పొరపాటున ఎవరైనా ఆడవాళ్ళు అనుకోండి, నాకెళ్ళి చూస్తున్నారని వాళ్ళు అనుకుంటారు. ఎంతకీ చూస్తుంది ఎదురున్న విజన్ కాదు, ఇతని మైండ్లో ఇంకో విజన్ ఉంది. ఏంటి ఆలోచిస్తున్నాను అనుకోండి, వెంటనే తేరుకొని ఏమి లేదంటాడా, ఏం ఆలోచిస్తున్నాడో చెప్తాడా? ఇది అబద్ధం కాదా, పాపం కాదా? నిజం చెప్తున్నానండి, గుండె మీద చేసుకుని నేను కూడా 24 అవర్స్ తప్పు చేయకుండా ఉండలేను. అలాంటిది యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఒక్క తప్పు జరిగినా ఆయన ఏమైపోతాడు? దోషము గలవాడైపోతాడు. ఇప్పుడు ఆయన జీవితంలో ఎంత పోరాటం! 33.5 సంవత్సరాలు ఒక్క తప్పు జరిగినా తన రక్తము మిగిలిన వాళ్ళకి, లోకానికి పనికి రాదు. అంటే ఈయన తనను తాను నిర్దోషమైన గొర్రెపిల్లగా నిరూపించుకున్నాడు, నిలబడ్డాడు, పోరాటం చేశాడు. కనుక తండ్రి రక్తం లోపల పెట్టుకున్నందుకు అది నిర్దోష రక్తం కాదు. తనను తాను నిర్దోషిగా ఒక పోరాటంతో నిరూపించుకున్నాడు. హీఈస్ ఏ వారియర్. అతను వారియర్, యోధుడు. ఎవడో పథకం ఇస్తే యోధుడు అనరు. తండ్రి అయిన దేవుడు సెపరేట్ రక్తం ఇస్తే యేసు ప్రభు యోధుడు కాడు. యోధుడిగా పాపంతో పోరాడి పాపం అంటకుండా ఏమండి యోధుడు ఆయన, సమురాయ్. ఆయన ఎవరు? ఈజ్ ఎ సమురాయ్, యోధుడు. అర్థమవుతుందా? ఆయన గొప్పతనాన్ని తగ్గించి నీలాంటి చీపు బోధకులు 1000 మందికి దొరకటం దౌర్భాగ్యం. నీ దగ్గర 1000 మంది ఉండడం దౌర్భాగ్యం, వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం. ఆయన తనను తాను నిర్దోషిగా పోరాటంతో నిరూపించుకొని నిలబడ్డాడు. ఎవరో పథకం ఇస్తే పట్టుకొని కూర్చోలేదు, పథకాన్ని సాధించుకున్నాడు. అర్థమైందా? గనుక ఆదాము రక్తంలో దోషం లేనప్పుడు ఆదామునే బలియొచ్చుగా. ఎంత చక్కగా చెప్పావు తల్లి. ఆదాము రక్తంలో దోషం లేదు, కానీ ఆదాములో ఉంది. నా రక్తంలో దోషం ఉండదు. దోషాలు పాపాలు రక్తంలో కాదు ఉండేది, నాలో ఉంది. అర్థమవుతుందా? ప్రేమని దేవుని పిల్లల, ఈ బాధ అంతా ఎందుకు అంటే జన్మ పాపం ఉంది కదా అని కాదు. లేదు, ఇంకా చెప్తాను. యేసుక్రీస్తు రక్తం గురించి ఇంకా చెప్తాను. ఆయన రక్తం నిర్దోషం అనడానికి ఆయన నిర్దోషి గనక నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తం అనబడింది. ఏమండి, యోహాను గారు రాసిన సువార్త
18వ అధ్యాయము 38. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 38. 38 చదవండి. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే లోకంలోనికి నేను వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినును అనెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు, దోషము లేని మగ గొర్రె పిల్ల, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఇంకా ఏమన్నాడు? 19వ అధ్యాయము 4వ వచనం 6వ వచనం. 19వ అధ్యాయం 4వ వచనం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయన మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చి ఉన్నాను. ఈయన యందు ఏ దోషం లేదు. ఒక అన్యుడు సైతం ఆయన యందు దోషం లేదంటున్నాడు. ఇంకో మాట 6వ వచనం. ప్రధాన యాజకులు బండ్రౌతులు ఆయన చూసి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఎందుకంటే అది దోషము చేయని గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల. అలా నిర్దోషమైన గొర్రెపిల్లగా అతనున్నాడు గనక ఆయన రక్తాన్ని మనకివ్వడం సాధ్యమైంది. అది ఆ రక్తం పాపాన్ని తీసింది. అంటే ఒకవేళ యేసుక్రీస్తు దోషభరితమైన వాడి కంటే పాపం చేసి ఉంటే కనుక అది నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తమా, దోషభరితమైన గొర్రెపిల్ల రక్తమా? ఎలా చెప్పాలంటే పుట్టుకతో వచ్చే రక్తాన్ని బట్టి కాదు. ఎందుకంటే రోమా 3:23లో పౌలు గారు చెప్పింది ఏంటంటే, ఎవరికైనా పాపం ఎలా వస్తుంది? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. చేయటం వలన, చేస్తే పాపం అంటుతుంది, పుడితే పాపం అంటుతుందని బైబిల్లో లేదు. అర్థమైందా? ఒకవేళ యేసుక్రీస్తులో ఉన్నది మరియ రక్తమే అయితే, లేదంటే ఆదాము రక్తమే అయితే వాళ్ళనే బలియొచ్చు కదా. ఎందుకంటే ఆ యేసుక్రీస్తులోకి వచ్చింది అది నిర్దోషంగా ఉందంటే వాళ్ళల్లో కూడా ఉన్నట్టే నిర్దోషమే కదా అని అనుకుంటున్న అమాయకులారా అర్థం చేసుకోండి. రక్తమును బట్టి దోషత్వము నిర్దోషత్వము అంచనా వేయట్లేదు ఇక్కడ. ఆయన బ్రతుకు విధానాన్ని బట్టి. పాపం చేస్తే ఆయన దోషి అయిపోయేవాడు. పాపం చెయ్యలేదు గనక నిర్దోషి అయిన గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల చేసే అవకాశం ఉండి చేయకుండా నిలబడ్డాడు. అది ఆయన గొప్పతనం. యోధుడు ఆయన, సమురాయ్ ఆయన, వారియర్. మనం అసలు పాపంతో పోరాడితే రక్తం కారుతుంది అన్నాడు ఎబ్రీ పత్రికలో. రక్తంతో, నిజంగా పాపంతో పోరాడితే ఏం కారుతుంది? రక్తం. మనం పోరాడలేదు, ఆయన పోరాడాడు. ఒక పాపం కూడా ఆయన అంటకుండా చూసుకున్నాడు. దానివలన ఆయన నిర్దోషమైన గొర్రెపిల్ల. అందువలన ఆయన రక్తం, ఆ రక్తము ఆదాములో నుండి వచ్చిందే. ఆదాములో నుంచి వచ్చినందుకు ఆ రక్తం దోషభరితం అయిపోయింది అనకండి. ఎందుకంటే పాపాలు అనేవి రక్తం ద్వారా సరఫరా అవ్వవు. గుర్తుపెట్టుకోండి. ఇంకా డౌట్లు వస్తాయి. ఎందుకంటే ఏమండి అలాగైతే మరి నేను పాపంలో పుట్టినవాడినని దావీదు అన్నాడు కదండి. ఎస్ అన్నాడు. దాని అర్థం ఏంటి? నేను పాపంలో పుట్టినవాడనంటే దాని అర్థం ఏంటి? రేపటి దినం చెప్తాను. రేపు మళ్ళీ లైవ్కి వద్దాం. దాని వివరణ రేపిస్తాను. రేపటితో ఈ ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఓకేనా? డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి. అన్యదా మీరు వక్ర భాష్యం తీసుకోకండి. ఏ డౌట్ ఉన్నా నన్ను మళ్ళీ అడగండి. మళ్ళీ చెప్తున్నాను, తండ్రి అయిన దేవుడు తానే స్పెషల్ రక్తం యేసుప్రభులు పెట్టుంటే యేసుప్రభు చేతగాని వాడే అవుతాడు. ప్రత్యేకమైన రక్తాన్ని ఇస్తే ఎవరైనా పరిశుద్ధులుగానే ఉంటారు. యేసుక్రీస్తుకి ప్రత్యేకమైన శరీరం రాలేదు, ప్రత్యేకమైన రక్తం రాలేదు. మన రక్తమే ఇచ్చాడు, ఇదే శరీరం ఇచ్చాడు, ఈ శరీరంలోని పాలివారవమన్నారు. కానీ నువ్వు నిర్దోషంగా ఉండాలన్న.
ఏ దోషమైన పాపమైన చేస్తే అంటుతుంది తప్ప రక్తం నుంచి వస్తుందని బైబిల్లో ఎక్కడా లేదు. రక్తం నుంచి రోగాలు వస్తాయి, పాపాలు రావు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలు వింటున్న ఈ మాటలు వారి హృదయాలలో స్థిరపడాలని కోరుకుంటున్నాను. అర్థం కాకపోతే పదే పదే చూడాలి తప్ప అపార్థం చేసుకోవాలి అని మీ పిల్లలు భావించకూడదు నాయన. లేఖనాలలో రాయబడిన సారాన్ని అర్థం చేసుకొని అనేకులు యేసుక్రీస్తుని ఏదో చేతగాని వాడిగా, ప్రత్యేకమైన రక్తం శరీరం తెచ్చుకున్నవాడిగా చిత్రీకరిస్తున్నారు. ఇదే రక్తం ఇదే శరీరమును ధరించుకున్న ఏ పాపం అంటని పవిత్రుడిగా నిర్దోషిగా తనంతా నిరూపించుకొని తన